తల పానం తోకొచ్చింది. ఇగో మంచిదే, మొన్న అంగట్లో తెచ్చిన కొత్తదే, కూరగాయలు తెచ్చిన కడిగిస్తాను. ఇగో ఏంటిదమ్మా ఈ కవర్ చేసి నా చేతిలో పెట్టావు? నేను కవర్ లేకుండా వస్తాను ఏంది? నువ్వే కదా ఇవరు నాకు ఆ కవర్ కవర్ అన్నావు. నీ అబ్బా, నేను అన్నది కీ కవర్ కాదే, ఈఎంఐ కవరే. రారా నువ్వు రా, నీ సంగతి ఉంటది రా. నువ్వు ఎట్లా తీసుకోపోతావు టీవీ నేను చూస్తా. ఓ ఎండిపోయిందరా ఆ సవరకాకి మూతోడికి నిందాన్ని ఇత్తగాని టీవీ నీయరని. మళ్ళీ చెప్పు. ఓ ఎండిపోయిందరా ఆ సవరకాకి మూతోడికి నిందాన్ని ఇత్తగాని టీవీ నీయరని. అమ్మా అమ్మా, ఎవరు లేరా? అమ్మా ఎవరు బిడ్డ ఏర్పాటు అయితే లేవు. అమ్మా, నేను ఈఎంఐ పైసల కోసం వచ్చిన 3 నెలలే టీవీ పైసలు కడతలేవు. ఓహో కాలువలు కడగట్టండి మా ఇప్పుడు వస్తావా కొడుక? అలా చూడగో మురికి కాలువల ప్లాస్టిక్ గిలాస్ అలాంటిది ఆగి వాడేస్తావు. ఎట్లా జామైనాయో వాళ్ళ పొద్దుగల రావద్దా? ఓ నీ అబ్బా, నీకు ఇద్దమ్మ చేస్తే కాలువ ఎటువంటి కనబడుతుంది. ఓ అమ్మా, నేను కాలువలు సాఫ్ చేసేటోని కాదు, ఈఎంఐ పైసల కోసం వచ్చిన. ఏంది పాయకాలు కడగట్టండి మా అవతల ఇంటెనక పేరెట్టున్నది, పోయి కడుగుపో. వీడికి 4-5 రోజుల సక్క నీళ్ళు పోతలే వర్ణకెళ్ళి. ఓ అమ్మా, నేను బోర్డు సాఫ్ చేస్తాను, పైకాలు సాఫ్ చేస్తాను కాదమ్మా. గట్టిగా ఎందుకు కొడతారో నాకు చెవులు రావనుకుంటున్నావా? మెల్లగా చెప్పొచ్చు కదా. ఇగో అమ్మా, మంచిగా చెప్తే నువ్వు ఈఎంఐ కోసం వచ్చినమ్మా. ఏ అమ్మాయి కోసం వచ్చినవురా? నేను వచ్చే మన్నువడా? మా ఇల్లు ఏమన్నా సానులుండే కొంప అనుకుంటున్నావా? సంసారం ఉండే కొంపరా నీ నోట్ల మన్నువడా? ఓ అమ్మా, నీ దండం పెడతా, నా ఇజ్జత్ చేయకు, ఎవరంటే మానం పోతుంది. ఓ అమ్మా, సరుపు అనేటానే టీవీ ఈఎంఐ తీసుకున్నదమ్మా. నేను సరుపు కోసం వచ్చినమ్మా, సరుపు కోసం. ఏంది నా కోడలు సరుప కోసం వచ్చినవా? నీ కళ్ళ కంప కొట్ట నా కోడల మీద కన్నేసినవరా నీ నోట్ల మన్నువాడా? ఓ దేవుడో ఎవరో నిన్నరా? ఏంది నా ఇజ్జత్ పోతుంది, నా మానం పోతుంది. అయ్యో భగవంతా. ఓ పాపమ్మ, జేజమ్మ, అమ్మమ్మ, నేను అందుకు రాలేదమ్మా. ఈఎంఐ పైసల కోసం వచ్చినమ్మా. ఈఎంఐ అమ్మా, ఈఎంఐ. ఓహో అరకదేడు గట్ల చెప్పారు రారు మరి అప్పటి నుంచి. ఇక వట్టు రూపాయి కర్రగా మొద్దున్నది. ఏదన్నా కట్టం చేసుకొని బతుకుతేంద్రా? మంచిగా సోకుల బట్టలు వేసుకొని నువ్వు ఎట్టాడక తిర బుద్ధి అవుతుంది. పొద్దున్నే శివల మొక్క చూసిండేమో, ఈ ముసలి పరిచయం చేస్తుంది. బండ ఈ తలక ఎత్తేస్తే కిలోకో ఒక్క అర్ధ ఒక్క కావాలి. ఆడదాని లెక్క నీకు నీవే గులుగుతున్నవి ఏంటిది? గట్టిగా మాట్లాడితేంది? అవ్వ, మెల్ల చెప్తే గట్టి చెప్పమంటుంది, గట్టి చెప్తే మెల్ల చెప్పమంటుంది. ఇగో అమ్మ, మంచిగా చెప్తాను. ఈఎంఐ రికవర్ కోసం వచ్చినమ్మా, రికవరు. ఓహో గట్ట చెప్పి ఇప్పుడు అర్థమైంది. అమ్మయ్యా, ముసలి దానికి ఇప్పుడు అర్థమైంది. మల్లవ్వ జోరుదార్ రెడీ అయినా ఎటు పోతున్నావు? ఏంది పిల్ల, ఏమో కొత్తగా కాబట్టి రోజు ఎటుపోతాను వాళ్ళకు తెలియదా నీకు? సీరియల్ చూడా, సీరియల్ పడే వాళ్ళైంది పోతాను. అందుకే నువ్వు రావా? ఇంకా ఏమో చెట్టాలనే పన్నావు. అత్తన్నపా నేను కూడా ఇదంతా సాఫ్ చేసేస్తా. నువ్వేం సాపు చేసినా సాప్ అయ్యేది కాదు, మళ్ళా పడదా చెత్త. నువ్వు ఊడ్చుడు అది వరుడు, నువ్వు ఊడ్చుడు అది వరుడు. ఎప్పటోళ్ళు అయితే కానీ సపరేకరా సీరియల్ పడ్డది, మళ్ళా అది వెనక ముందు అయితే అర్థం కాదు. రా. సరే పా అత్తన్నపా, ఈ సాఫ్ చేసేస్తా గాని. తల పానం తోకొచ్చింది. ఇగో మంచిదే, మొన్న అంగట్లో తెచ్చిన కొత్తదే, కూరగాయలు తెచ్చిన కడిగిస్తాను. ఇగో ఏంటిదమ్మా ఈ కవర్ చేసి నా చేతిలో పెట్టావు? నేను కవర్ లేకుండా వస్తాను ఏంది? నువ్వే కదా ఇవరు నాకు ఆ కవర్ అన్నావు. అబ్బా, నేను అన్నది కీ కవర్ కాదే, ఈఎంఐ రికవరే. ఈఎంఐ రికవరీ చేయకుంటేనేమో మా మేనేజర్ గారు ఒప్పుకోడు. ఈ శివుడు దానికేమో ఏం అర్థమైతలేదు. ఇప్పుడు ఈ శివుడు దాని దగ్గర నుంచి నేను ఎట్లా పైసలు వసూలు చేయాలి? ఇట్లయితే గట్లే
ఓ అమ్మ నువ్వు ఇలా టీవీ పైసలు కట్టలేదు అనుకో, ఎట్లయితే కట్టలే నేను టీవీ గుంజుకపోతా. ఏంది నన్ను గుంజుకపోతావా? నీ నోట్ల మన్ను మన చెప్పు చీపు రోడ్డు చంపుతా. లంగ బాడకావు, దొంగ బాడకావు, కర్ర బాడకావు, కలవాసిన బాడకావు, ముసల్లాని నన్ను గుంజుకపోయి నువ్వేం చేసుకుంటావురా? నీ నోట్ల మన్ను వాడా. ఓ నరసక్క ఎల్లక్క రాండ్రే, గిడెవడు నన్ను గుంజుకపోతాడట ఈ నోట్ల మన్ను వాడా. ఓ నీ అవ్వ గుంజుకుపోతే గుంజుకుపోడు కాదే. ఈ ముసలి చెప్పింది నాకేం అర్థం కాకపోయా, నేను చెప్పేదానికి వినబడతలేకపోయా. ఈ ఇంట్లో ఎవరు లేరైంది. అయ్యో ఈ అక్క వస్తుందిగా అమ్మా. ఏందే కోసు ఎవడీడు? ఎవడో బాడకావు పట్టవాటీలు వచ్చిండే నన్ను గుంజుతా అంటాడు. ఓ అమ్మ గుంజుకపోలేదు పాడలేదమ్మా. ఇలా కోడలు సరుప టీవీ తీసుకున్నదమ్మా. 3 నెలల ఈఎంఐ పైసలు కడతలేదు. ఆ పైసలు అడగడానికి వస్తే ఈ చెవిటి ముసలానికి అర్థం అవుతలేదు. నాకేమో చెప్పలేదు. నువ్వన్న చెప్పు బాంచారు. పొద్దున్న నా మెదడు తింటాను చెవుడిది. ఏంది ఇటు టీవీ గుంజుకపోయాడా? ఇటు టీవీ గుంజుకపోతే మేము సీరియల్ ఎట్లా చూసుడు రోజు. ఇవి ఆడకట్టుకు దీనికి ఒక్కదానికే టీవీ ఉండే. ఎట్లనే వేసి ఎల్లగొట్టే ఉపాయం చేయాలి. అవునా కొడుక, నేను చెప్తా నువ్వేం బాధపడకు. అమ్మయ్యా చెప్తావమ్మా చెప్పు. అయినా చెప్పటోళ్ళు చెప్తేనే అర్థమవుతుంది. చెప్పు. టీవీ 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 పైసల కోసం వచ్చిండు. ఏంది కట్నం లేకుండా నన్ను లగ్గం చేసుకుంటాడు అట్లా? ఈ వయసులో నాకు లగ్గం ఎందుకే ముసల్దాన్ని? నీ అవ్వ ఆ టీ ముద్దరు ఇచ్చినోడు మంచిగా ఉన్నాడు, తీసుకున్న వాళ్ళు మంచిగా ఉన్నారు. మధ్యలో నాకు వచ్చింది గోస. అబ్బా ఈ టైంలో ఆవు మళ్ళీ వచ్చినాక మీ సంగతి చెప్తా. హలో ఏదిరా నీ బాధ? కానీ చెవుడు రాకింది నా పొద్దు నా పాలన తింటుంది. రావే చైతన్య, టీవీ సీరియల్ టైం అయింది, పోయి చూసేద్దా. ఇది సీరియల్ పెట్టమంటే బాగా ఓవర్ చేస్తుంది. ఈ ఊర్లో దీనికి ఒక్కదానికే టీవీ ఉన్నది కదనే, అందుకే టీవీ పెట్టమన్నప్పుడల్లా ఓవర్ చేస్తుంది. మా ఆయనను దీనికన్నా మంచి టీవీ తీసుకురమ్మంట చూడు. తొందర ఆ పని చెయ్యక్క, నేను కూడా మీ ఇంటికి వచ్చే చూస్తా. ఇది బాగా ఇక మా ఆయన గోడే అంత సీన్ అయితే లేదు. అంతేగా ఏంది ఏమో పొద్దుగాలనే పని తీర్పుకొని సీరియల్ అన్న చూస్తామని వస్తే ఈ నెల మొక్క పొడవుడు దాపరమైంది. ఈ మొక్కం బోర్రవాడ మిడి వాళ్ళ పిండికి ఎత్తుక పొంగి ఎదిగిన. ఏంది అట్నే అని బాధ? ఆయన దగ్గర టీవీ తీసుకున్నామే 3 నెలల పొద్దు అవుతుంది. రూపాయి ఇస్తలేను, దొరుకుతలేను. ఇల్లుకు తాళం ఎత్తన్నా, ఇంటి వెనక పోయి వంటన్నా, పైసలు ఇవని అడుగుతాండు. నేనేనా ఇచ్చేదాన్ని? చెవులిండారట్టు సప్పుడు చేయకున్నా. మరి కాడితే ఏందే తీసుకున్నప్పుడు? కాదా మరి నీకు సిగ్గుమానం ఉన్నది? లొట్ట దవడల్లారా, సప్పటి దవడల్లారా, ఏరక తిన్నది ఎంటిక పోయిందారా? రోజు నా ఇంటికి వస్తాను, వీడ చూస్తాను, మంచిగా నిద్ర వచ్చేదాకా వంటన్న వెళ్ళాలి కదా. నా దగ్గర 7 రూపాయలు, మరి ఇతే 2000 కడతా. నా దగ్గర ఏడున్నాయి చెల్లె, నాకే ఇంతకు బాగా తిప్పలు అవుతుంది. ఇంకా పెంచిన పైసలు కూడా పడతలేవు, పనికి పోయిన పైసలు కూడా పడతలేవు. ఏం చేయాలి? నేను కూడా మా ఇస్తాను అనుకున్నా కానీ ఇక నువ్వేమన్నా ఇయ్యం దానివా? కానీ లేవు చెల్లె. నీ దగ్గర ఎన్నడు ఉంటాయి మరిగా? ఎప్పుడు చూసిన పైసలు లేవు అంటావు. ఏ ఊకుంటే నువ్వేమైనా కానీ పైసలు అది. మరి లేకపోతే ఏందే? సీరియల్ టైం ఏమో కాబట్టి ముండకొడుకు ఏం పోతలేకపోయి ఎట్లా చేసుడే. ఇంకా కార్తీక దీపం సీరియల్ అయితే చెల్లె చూసిన కొద్ది చూడబుద్ధి అవుతుంది. ఓ పూట బువ్వ లేకుండా మంచిదే కానీ ఆ సీరియల్ చూసిన దాన్ని కావాలనిపిస్తాడు. నీకు అనిపిస్తలేదు? మనం చూస్తలే. నాకైతే మనసు మమత, గుండె నిండా గుడి గట్టలు, ఈ సీరియల్ అయితే ఎంత మంచిగా ఉంటది. ఇంటింటి రామాయణం అబ్బా ఆడోళ్ళు ఎట్టుండరే ఆడోళ్ళు కదే కథాయే ఎంత ముద్దు కలిసి ఉండాలి. ఆడతాను రుచి గుండమ్మ కథ అయితే ఇంకా సూపర్ ఉన్నదే. అన్ని సీరియల్ చూస్తున్నాం కాబట్టి ఆయనకి పైసలు ఎగబెడుతున్నాం. లేకపోతే నా సీరియల్ చూడకపోతే ఆంటీ వాళ్ళకి చెప్పోదుమా? ఏ సీరియల్ లేకుండా మనం బతుకుతామే మరి? ఎట్లా చేసి మనం సీరియల్ వచ్చి కూర్చుండే కావాలి. పని పాత్ర పెట్టినా మంచిదే. ఆడు గిలగిలా కొట్టుకొని నా ఇంటి చుట్టూ 4 రోజులు తిరిగిన మంచిదే. ఆయనకి టీవీయా పైసలు సీరియల్ చూసిన దాన్ని కావాలి. మనం కలిసి మంచిగా చూసిన వాళ్ళం కావాలి. ఎరికేనా? నిర్మలాన్ని అది కూడా వాళ్ళు కూడా ఎంత మంచిగా ఏమైతుందో నన్ను రంత అవుతుంది. మనసు పలికే మౌన రాగంలా ఇవాళ లత్తకు మందు కలుపుతాంది అని నలమొక్కంది. మరి అది ఏమైతుందో చూడాలి.
చూడాలి మనము సూచనలమే కావాలి అని కానీ పైసలు అయితే అదైతే ఇయ్యకు. గంత గయ్యాడుతుంటదా సీరియల్ లా గయ్యాడు అంటే లేరా లోకం మీద మనది మనకే చూపెడతారు అలా కొత్తగా కానీ చూసిన కొద్ది అయితే ఎంత సంబరం అనిపిస్తా. ఏం ఉత్సాహం అండి పరిమాణ ఉత్సాహం. ఇల్లు ఎట్లా చేసి వెళ్ళ కొట్టే ఎట్లా చేశాను నిల్లగొడతా. ఇగో నేనన్న తలుపులే శానం కత్తా, లేకపోతే ఎవరైనా నచ్చిన వాళ్ళే అందరం ఉన్నాం అయ్యా ఆడోళ్ళ కాడికి వచ్చిందని ఇన్ని మీద బదనం పెడదా ఏకంతే అంతే. లేకపోతే ఇందా కర్ర బాడక పెట్టినావు ఉన్నాడు ఏమో దొంగలు పట్టుకొని లెక్క నోట్లే మన్నవాడు. గట్టినే ఉన్నాడు. నాకు కూడా ఎట్లా అనిపించింది నువ్వు ఉన్నావు కానీ లేకపోతే నేను కూడా భయపడు ధైర్యం అనిపించింది. కానీ అయ్యో నన్ను ఏమంతే అగో ఏందే పోసక్క గీడ కూర్చున్నారు, సీరియల్ టైం అయింది కాదే, టీవీ పెట్టుకో సీరియల్ చూద్దాం. బాగా తిన్నట్టున్నారు అక్క, అందుకే ఈ నుంచి కదలలేరు. బగ్గ తిని కూర్చుండు కాదే మాడిపోకన్నారా ఆడు గుంజుకపోతానని నచ్చిండు. అయ్యో మిమ్ముల గుంజుకపోయేటోడేవాడే. మామూలుగా గుంజుకపోడు కాదే ఆడిదానా టీవీ గుంజుకపోతాట ఈఎంఐ పైసల కింద ఆడు. అగో ఇక్కడ ఫోన్ మాట్లాడతాడు గారే కర్రోడు. ఏంది గాడ, వాని ముఖం గుడ్డెలుగు ముఖం ఉన్నట్టున్నది, వాడు టీవీ గుంజుకపోతాడా? రాని వాని సంగతి చెప్పుదాం. రా నువ్వు రా, నీ సంగతి ఉంటది రా. నువ్వు ఎట్లా తీసుకోపోతావు టీవీ నేను చూస్తా. ఓ ఎండిపోయిందారా ఆ సవరకాకి మూతోడికి నిండా ఇత్తగాని టీవీని అని. మళ్ళీ చెప్పు. ఓ ఎండిపోయిందారా ఆ సవరకాకి మూతోడికి నిండా ఇత్తగాని టీవీని అని నిలబట్టుగా. ఎందుకు ఇస్తావే నువ్వు? ఏ గంతే ఓ అమ్మ అయినా మీ ముచ్చట్లు నేను వచ్చి ఏవారే టీవీ ఇస్తారా పైసలు ఇస్తారా? ఏమో అంటాండే అప్పటి నుంచి నాకేమో చెవులిన వాడి పాడైతలేవు. మళ్ళీ ఎందుకు వచ్చినావు పోరా. ఓ అమ్మ మీరన్నా చెప్పండి, 3 నెలల టీవీ పైసలు అట్టగా ఆ మేనేజర్ పండు పొట్టుపడి తిడతాడు. పొద్దున వచ్చిన ఈ చెవుడు నా సతా ఇస్తాంది బయటపడే. ఒక కాళ్ళమ్మకపోడా ఏంటి తిన బయట వారేసేది? అది మీద సంపాదించి కొన్నది అనుకుంటాను అవరా టీవీ. కట్టపడి కొన్నది ఎరికేనా? అదేమన్నా సిల్క్ బ్యాగ్ తలిగేసిన రైకారా యువతల పారేయమంటాను. అది గోడకు తలిగేసిన టీవీ ఎరికేనా? మంచిగా మాట్లాడు బాడకావు. ఇంట్లో టెన్షన్లు ఉన్నా, పక్కింట్లో పరేషాన్లు ఉన్నా, ఊళ్ళో ఫంక్షన్లు ఉన్నా, పెన్షన్లు రాకున్నా గానీ టీవీ చుట్టూ పూల కుండీలతోటి డిజైన్ చేసి రిమోట్ కంట్రోల్లో పెట్టుకొని టెంప్ట్ చేసే సినిమాలు పక్కకు పెట్టి ఎమోషనల్ సీరియల్లు చూసుకుంటా చూసే సీరియల్ క్యారెక్టర్ ఆర్టిస్టులను ఇమిటేషన్ చేసినట్టు డిక్టేషన్ పెట్టినట్టు రాత్రి చూసిన సీరియల్ పొద్దుగా లేచి అమ్మలక్కలతోటి మాట్లాడితే అచ్చే కిక్కే వేరా మజా వేరా నలవకపోడా. ఇంత చెప్పినా ఈయనకుంటా టీవీ కొంచవుతానంటే కొంచవో గానీ ఇంకా రిమోట్ అయితే ఉంచిపో. ఆ రిమోట్ చూసినప్పుడు అల్ల ముసలోడే అది కత్తాడు. నీ అవ్వ మీరందరు గిట్ల తయారైందే. ఆఖరికి పాడ మీద వండబెట్టేటప్పుడు కూడా సీరియల్ చూసినాక తీసుకుపోయేటట్టున్నారు మీరు. నా బాధలు నేనే పడతా, ఆ మేనేజర్కి ఏదో ఒకటి చెప్పుకుంటా. ఈ మాత్రం దానికే టీవీ కొంచబోతానంట అన్నవా? నీకు చెవులు వినబడే అన్నావు కదా, నీవు కూడా టీవీ కొంచవని అన్నావు కదరా. లేవరాదయ్యో రాజా